హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ రవితేజ. యూర్ వాచింగ్ సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, మనకు 2024లో హ్యుండై క్రేటా ఫేస్ లిఫ్ట్ అని చెప్పేసి అయితే మనకు లాంచ్ అవడం చెప్పేసి జరిగింది సంక్రాంతి కానుకగా. అండ్ ఇందులో మనకు మేజర్గా వస్తున్న చేంజెస్ ఏంటి అని చెప్పేసి అయితే ఇప్పుడు మనం నోటీస్ చేద్దాం. అండ్ ఇక్కడ ఫ్రంట్ ప్రొఫైల్లో విన్ స్క్రీన్ పైన మనకు రెడార్ సంబంధించిన కెమెరా, అంటే ఇందులో మనకు అడాస్ ఫీచర్ ఉందని చెప్పేసి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు మేజర్గా ఫ్రంట్ ప్రొఫైల్లో మనకు చాలా చేంజెస్ అని చెప్పేసి అయితే కనిపిస్తాయండి. అండ్ ఇక్కడ మనకు ఫ్రంట్ కెమెరా, అంటే ఇందులో మనకు 360 డిగ్రీస్ కెమెరా కూడా ఉందని చెప్పేసి అయితే మనం అర్థం చేసుకోవాలి. అండ్ కింద స్కప్ ప్లేట్ అండ్ అడాస్ సంబంధించిన రేడార్. అండ్ మనం అప్పర్ బంపర్లో చూసినట్టయితే కనుక చాలా యూనిక్ ప్యాటర్న్ తోటి అయితే మనకు కనెక్టింగ్ డిఆర్ఎల్స్ అని చెప్పేసి కనిపిస్తాయి. అండ్ దీంతో పాటు కూడా టర్న్ ఇండికేటర్స్ కూడా ఆ డిఆర్ఎల్స్ మధ్యలో అయితే ప్లేస్ చేయడం అని చెప్పేసి జరిగింది. ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్. ఆల్మోస్ట్ అప్పర్ బంపర్ మొత్తం అంతా కూడా చేంజ్ అయిందని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. ఫ్రంట్లో వచ్చేసి మనకు రేడియేటర్ గ్రిల్ చాలా బ్రాడ్గా అయితే డిజైన్ చేయడం అని చెప్పేసి జరిగింది. అండ్ సైడ్ ప్రొఫైల్లో చూసినట్టయితే కనుక మనకు 17 ఇంచెస్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అండ్ వీల్ ఆర్చ్. ఫ్రంట్ అండ్ రియర్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ సైడ్ ప్రొఫైల్ అయితే మనకు మేజర్ చేంజెస్ అయితే ఏం కనిపించవండి. అండ్ బాడీ కలర్ వార్ వేమ్ విత్ టర్న్ ఇండికేటర్. అండ్ ఇక్కడ కూడా మనకు ఒక కెమెరాని అయితే మనం ప్లేస్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ కార్ యొక్క సైడ్ ప్రొఫైల్ అనేది మాత్రం మనకు సేమ్ యాజ్ ఇస్ ప్రీవియస్ క్రేటా లాగైతే కనిపిస్తూ ఉంటుందండి. అండ్ క్రోమ్ డోర్ హ్యాండిల్. అండ్ బిఫోర్ కీపర్కి మనం నోటీస్ చేసినట్టయితే కనుక అండ్ డోర్ ఓపెన్ చేస్తున్నప్పుడు క్లోజ్ చేసినప్పుడు మనకు థర్డ్ సౌండ్ అనేది మాత్రం చాలా క్లియర్గా వినిపిస్తుంది. అండ్ సిల్వర్ రూఫ్ రైల్స్. అండ్ దాంతోపాటు కనెక్టింగ్ ఒక సిల్వర్ ఎలిమెంట్ అనేది కూడా మనకి ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది ఫ్రమ్ ఏ పిల్లర్ టు సి పిల్లర్. ఒకసారి మనం రియర్లో కూడా మనకు రియర్ ప్రొఫైల్ ఎటువంటి చేంజెస్ ఉన్నాయి ఏంటని చెప్పేసి అయితే చూద్దాం. సేమ్ మనకు షార్క్ ఫిన్ యాంటెనా, హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అండ్ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్. మీరు ఫ్రంట్లో చూసారు కదా డిఆర్ఎల్ సేమ్ ప్యాటర్న్ తోటి అయితే మనకు టెయిల్ ల్యాంప్స్ కూడా డిజైన్ చేయడం అని చెప్పేసి జరిగింది. ఎస్ఎక్స్ బ్యాజింగ్, డీఫాగర్ విత్ వైపర్, రియర్ కెమెరా. రియర్లో కూడా మనకు స్కిడ్ ప్లేట్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. రివర్స్ లైట్. అండ్ టెయిల్ గేట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడే మనకు ఆ హెవీనెస్ అని చెప్పేసి అయితే కనిపిస్తుందండి. బిల్ట్ క్వాలిటీలో అయితే మనకు చేంజెస్ అయితే మనం క్లియర్గా నోటీస్ చేయవచ్చు. రియర్ పార్సల్ సెల్ఫ్ అండ్ బూట్లో కూడా మనకు ఒక లైట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ బూట్ స్పేస్ని మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే ఇంకా 60:40 రేషియోలో కూడా మీరు ఈ సీట్స్ని ఫోల్డ్ చేసుకోవచ్చు. బూట్ ల్యాంప్. అండ్ ఇందులో మనకు ఆల్మోస్ట్ ఒక బిగ్ సైజ్ విఐపి సూట్ కేసెస్ 2 ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇందులో మనకు ఓవరాల్గా 8 స్పీకర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ బూట్లో వచ్చేసి మనకు సబ్ ఊపర్ కూడా ఆఫర్ చేయడం చెప్పేసి జరుగుతుంది. అండ్ స్పేర్ వీల్ మాత్రం మనకు స్టీల్లో మనకు ఆఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ క్లోజ్ చేస్తున్నప్పుడు కానీ మనం ఓపెన్ చేస్తున్నప్పుడు చాలా క్లియర్గా అయితే మనకు ఈ వెయిట్ అని చెప్పేసి అయితే మనకు ఇంక్రీజ్ అయిందని చెప్పేసి అయితే గమనించవచ్చు. హై స్ట్రెంత్ స్టీల్ అయితే మనకు ఇందులో యూస్ చేశారు. పానరోమిక్ సన్ రూఫ్. అండ్ ఇక్కడ నుంచి మనం వ్యూని అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ లాంగ్ డ్రైవ్స్ వెళ్తున్నప్పుడు కూడా మంచి ఫీల్ అయితే, అంటే బయట ఏదైతే వెదర్ ఉందో ఆ వెదర్ అయితే మీరు క్లియర్గా ఎంజాయ్ చేయవచ్చు అండి. వన్ టచ్ క్లోజ్ అండ్ ఓపెన్. డ్రైవర్ సైడ్ మనకు రిక్వెస్ట్ సెన్సార్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ వార్ వేమ్ పైన కెమెరా. ఇక ఇంటీరియర్లోకి మనం వెళ్ళినట్టయితే కనుక డ్రైవర్ సైడ్ డోర్ ప్యాడ్ పైన అయితే మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందండి, గ్రేయిష్ కలర్లో ఇంటీరియర్ మొత్తం. అండ్ ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్, వార్ వింగ్ కంట్రోల్స్ అండ్ సిల్వర్ డోర్ ఓపెనర్. అండ్ ఇక్కడైతే 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ప్లేస్ చేయవచ్చు. అండ్ ఈ డోర్ ప్యాడ్ పైన ఈ టెక్స్చర్ కూడా చాలా యూనిక్గా అయితే డిజైన్ చేశారు. అండ్ డ్రైవర్ సీట్ పైన ఇది వచ్చేసి మనకు పవర్ అడ్జస్ట్మెంట్ అండి, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్. సీట్ రిక్లైన్ చేసుకోవాలన్నా స్లైడ్ చేసుకోవాలన్నా కూడా మీరు ఎలక్ట్రికల్గా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ కో ప్యాసింజర్ మాత్రం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
పుష్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్, ట్రాక్షన్ కంట్రోల్ సంబంధించిన కంట్రోల్, లైట్ లెవెల్, అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక కనెక్టింగ్ స్క్రీన్ అని చెప్పేసి అయితే మీరు ఇక్కడ గమనించవచ్చండి. రైట్ సైడ్ వచ్చేసి మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఫుల్లీ డిజిటల్, అండ్ మిడిల్లో మనకు మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వచ్చేసి మనకి ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, అండ్ దీంతో పాటు కూడా జియో సావన్ అని చెప్పేసి అయితే వీళ్ళు యాప్ని ఇందులో తీసుకురావడం చెప్పేసి జరిగిందండి. ఇది మనకు 1 year సబ్స్క్రిప్షన్ కూడా మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సెంటర్లో మనకు వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అండ్ ఒక USB పోర్ట్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, 2 కప్ హోల్డర్స్ అండ్ ఆర్మ్ రెస్ట్, ఇందులో కొంచెం స్టోరేజ్ స్పేస్ అండ్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్. ఇది మనకు హైట్ కోసం అదేవిధంగా రీచ్ కోసం అని చెప్పేసి అయితే సీట్ని టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఆప్షన్లు అయితే మనకు ఆఫర్ చేస్తున్నారండి. రైట్ సైడ్ అడాస్కి సంబంధించిన క్రూజ్ కంట్రోల్, రైట్ సైడ్ సన్షేడ్ పైన టికెట్ హోల్డర్, ఆటో డిమ్మింగ్ IRVM, అండ్ లెఫ్ట్ సైడ్ వ్యాంట్రీ మిర్రర్ అయితే ఆఫర్ చేస్తున్నారు సన్షేడ్ పైన, అండ్ ఫ్రంట్ రీడింగ్ ల్యాంప్స్ LED లో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. పానారోమిక్ సన్ రూఫ్, 1 touch క్లోజ్ అండ్ ఓపెన్. ఇది మనకు కోల్డ్ గ్లో బాక్స్ అండి. యూ కెన్ సీ లోపల ఒక వెంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు, AC వెంట్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దిస్ ఈజ్ కోల్డ్ గ్లో బాక్స్. పైన కొంచెం స్టోరేజ్ స్పేస్ అండ్ దీంతో పాటు కూడా ఒక డిఫరెంట్ టెక్స్చర్ అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ డిజైన్ చేయడం అని చెప్పేసి జరిగింది డాష్ బోర్డ్ పైన. దీనివల్ల డాష్ బోర్డ్కి ఒక ప్రీమియం యూనిక్నెస్ అని చెప్పేసి అయితే వస్తుంది. అండ్ ప్రీవియస్గా మీరు ఏదైతే వర్ణాలో చూసారో అండ్ రైట్ సైడ్ కార్పెట్ కూడా మనకు అలాగే అనిపిస్తూ ఉంటుంది. ఇది మనకు డ్రైవర్ సీట్ అండి. చాలా కంఫర్టబుల్గా అండర్థై సపోర్ట్ అయితేనేమి లేకపోతే లంబర్ సపోర్ట్ కూడా చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. అండ్ ఒకసారి రియర్ సెక్షన్కి వెళ్దాం. రియర్ సెక్షన్లో మనకు ఎలాంటి కంఫర్ట్ ఉందని చెప్పేసి చూద్దాం. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక రియర్ సైడ్ మనకు ప్రైవసీ కోసం అని చెప్పేసి ఒక సన్ షేడ్ అయితే మనకు ఆఫర్ చేస్తూ ఉన్నారండి. యూ కెన్ సీ ఇది మీరు ప్రైవసీగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఎండ వచ్చినప్పుడు దానికి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 liter వాటర్ బాటిల్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనకు సెకండ్ రో. అండ్ ఇక్కడ మనకు డ్రైవర్ సీట్ పైన అయితే మనకు ఒక పాకెట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రియర్ AC వెంట్స్, రియర్లో మనకు 2 ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుందండి, Type-C అండ్ కొంచెం స్టోరేజ్ స్పేస్. ఇది మనకు ఓవరాల్గా ఫ్రంట్ డాష్ బోర్డ్ వ్యూ. అండ్ మీరు వర్ణాల చూసారు కదా, రైట్ సైడ్కి మనకు టర్న్ అయినట్టు కార్పెట్ మొత్తం ఉంటుంది అన్నట్టు. సేమ్ యాస్టిజ్గా దీన్ని కూడా డిజైన్ చేయడం అని చెప్పేసి జరిగింది. అండ్ ఎంతమందికి పానారామిక్ సన్ రూఫ్ అంటే ఇస్తామని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మీరు నెక్స్ట్ ఏ కార్ యొక్క రివ్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక కంఫర్ట్ విషయం అయితే చూద్దాం. కంఫర్ట్ పరంగా చూసినట్టయితే ఇంకా సఫిషియంట్ నీ రూమ్ అండ్ లెగ్ రూమ్, నో అండ్ హెడ్ రూమ్ కూడా. అండ్ మీరు ఇక్కడ గమనించినట్లయితే కనుక నెక్ సపోర్ట్ కోసం ఇంకొక యాడ్ ఆన్ పిల్లో లాంటిది అయితే ఇవ్వడం జరిగిందండి. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మీరు ఎంత లాంగ్ జర్నీ చేసినా కూడా నెక్ పెయిన్ అనేది అయితే రాదు. ఐసోఫిక్స్ అండ్ రియర్ ఆర్మ్రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్ అండ్ 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. అండ్ ఇది మనకు ఇందాక చూపించాను కదా, ఫస్ట్ రో మొత్తం అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుందని చెప్పేసి. అండ్ ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్. అండ్ ఒకసారి మీకు స్క్రీన్స్ కూడా ఆన్ చేసి చూపిస్తానండి. అండ్ 360 degrees కెమెరా క్వాలిటీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి ఇందులో. సో ఇది మనకు ఈ క్రేటా 2024 ఫేస్ లిఫ్ట్ క్విక్ వాక్ అరౌండ్ వీడియో. అండ్ వెరీ సూన్ ఈ కార్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అని చెప్పేసి నేను మీతో పాటు షేర్ చేసుకుంటాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.